ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మనము ప్రార్థన పూర్వకంగా మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా 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 నిత్యము స్తుతి గానముల మధ్య ప్రభన తండ్రి స్తుతింపబడుతున్నటువంటి యేసయ్య నీ యొక్క పరిశుద్ధ నామంకు వందనాలు 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 యేసయ్య. దినమంతయు నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ తండ్రి మా పట్ల ఎంతో గొప్ప కనికరంతో తండ్రి మమ్మల్ని ప్రేమించిన దేవుడవు ప్రభ, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మా పోషకుడవు, నీకు వందనాలయ్యా. నా తండ్రి ఏమి ఇచ్చి కూడా ప్రభ మేము మీ రుణం తీర్చుకోలేం నాయన. ప్రభ నా తండ్రి మమ్మల్ని అందరినీ నీకు సన్నిధిలోకి ప్రభ నా తండ్రి ఈ యొక్క సాయంత్రకాల సర్వీస్ కి ప్రభ మమ్మల్ని సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానయ్యున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దీనెనల ప్రభ వాక్య ద్వారా ప్రభ మాకు అందించమని ప్రభ ప్రతి ఒక్క హృదయం ఎరిగిన దేవుడు ప్రభ, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభ సమస్యలు ఎరిగిన దేవుడు నాయన. వ్యక్తిగతంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, ప్రత్యేకంగా దీవించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి వారిని దర్శించండి. నా తండ్రి వేసిన తండ్రి కుటుంబంలో ప్రతి విధమైన ఆయాసకరమైన క్రియలను తీసివేయండి, అస్వస్థను తొలగించండి. నా ప్రభుడవు, నా రక్షకుడవు ప్రభ, నీకు వేనోళ్ళ స్తుతిస్తున్నాము నాయన. అతను నీకు గొప్ప కార్యం వివరించుటకు ప్రభ మా నాలుగు చాలదయ్యా. అతని అను దినము అను క్షణము మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరుస్తూ ప్రభ నడిపిస్తున్న దేవుడో ప్రభ, యోగ్యత లేని మమ్మల్ని ప్రభ యోగ్యులుగా నా తండ్రి నీ యొక్క కుటుంబముగా మమ్మల్ని చేర్చుకున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ స్వంత బిడ్డలుగా ప్రభ నా తండ్రి రాజులుగా యాజకులుగా మమ్మల్ని చేసిన దేవుడు ప్రభ నా తండ్రి బానిసత్వంలో నుంచి పాపంలో నుంచి మాకు విడుదల ఇచ్చిన దేవుడు ప్రభ, నీ ప్రతి కార్యము కొరకాయ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పట్ల ఉన్న గొప్ప సంకల్పంని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి మమ్మల్ని విమోచించుటకు ప్రభ ఎంతో విలువైన నీ యొక్క రక్తంను ప్రభ ఆ యొక్క శిలువలో కార్చిన దేవుడో ప్రభ, దేనికి కూడా నువ్వు వెనుదీయక ప్రభ మమ్మల్ని అంతగా మిక్కిలిగా ప్రేమించిన దేవుడవు ప్రభ నా తండ్రి సమస్తమును సమకూర్చి మేలు కొరకై మా కొరకు చేస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ నీ యొక్క వాక్కు ద్వారా మాట్లాడండి ప్రభ నా తండ్రి, పాటల ద్వారా మీరు మహిమపరచబడాలి నాయన. అతని ప్రతి ఒక్క బిడ్డ ద్వారా నా తండ్రి ప్రభ స్తుతింపబడాలా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయం అంతటా కూడా ప్రభ ఆది నుంచి అంతం వరకు ఇక కూటమిని మీరే నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ యొక్క పరిశుద్ధ నామంకే చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. స్తుతించెదను నిన్ను నేను మనసారా, కీర్తించెదను నిన్ను నేను దినదినము, స్తుతించెదను నిన్ను నేను మనసారా, కీర్తించెదను నిన్ను నేను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, కీర్తించెదను నిన్ను నేను దినదినము. పూజార్గుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజార్గుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలమునిచ్చే, పరము చేర్చి ఫలమునిచ్చే పవనుడగు మా ప్రభుడవు నీవే. పరము చేర్చి ఫలమునిచ్చి పవనుడగు మా ప్రభుడవు నీవే.
స్తుతించెదను నిన్ను నేను మనసారా, కీర్తించెదను నిన్ను నేను దినదినము. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కంటికి రేపవలె కాపాడు, కంటికి రేపవలె కాపాడు. కడవరకు మమ్ము కాయుమయ్యా, స్తుతించెదను నిన్ను నేను మనసారా, కీర్తించెదను నిన్ను నేను దినదినము. పూజా స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. పూజార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా. సర్వశక్తి గల ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయ్యా. సర్వశక్తి గల ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయ్యా. స్థిరపరచి మమ్ము బలపరచు, స్థిరపరచి మమ్ము బలపరచు. సదా నీకే స్తోత్రములర్పింతును, సదా నీకే స్తోత్రములర్పింతును. కడవరకు మమ్ము కాయుమయ్యా, స్తుతించెదను నిన్ను నేను మనసారా, కీర్తించెదను నిన్ను నేను దినదినము. స్తోత్రార్హుడవో నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. పూజార్హుడవో నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, కీర్తించెదను నిన్ను నేను దినదినము. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న షలం సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యంలోకి నడిపించండి సిస్టర్. ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకున్నాం మనము. ప్రార్థన స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగల దేవ, మహోన్నతుడ ఏసియా ప్రభాతాన్ని మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని ఈ రోజు రండి ఆన్లైన్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభాతాన్ని మరి ఎంతో మంది ఆసక్తి కలిగి ఉన్నారు తండ్రి. ప్రభాతాన్ని మరి మేము విశ్వాసం నిలకడ ఉంటాకు ప్రభాతాన్ని వాక్యాన్ని మాతో మాట్లాడంత ప్రభా, మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారండి ప్రభాతాన్ని మీరు ఉండి మాతో మాట్లాడి నడిపించండి. మార్పు కలిగే జీవితం మాకు అనుగ్రహించండి. ప్రతిరోజు ప్రభాతాన్ని విశ్వాసంలో స్థిరంగా ఉంటాకు మీకు కృపను దాయిచ్చమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మా మధ్యలో మీరు నమ్ముచున్నాం నా తండ్రి. ఏసే ప్రభాతాన్ని వాక్యాన్ని మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. నేను ఈరోజు వాక్యం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కీర్తనలు 24వ అధ్యాయము. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మనకు తెలుసు, మన దేవుడు సృష్టికర్త. మనకి ఆది అందు జెనసిస్ 1:1 చూసుకుంటే ప్లస్ ఇంకా జాన్ చాప్టర్ 1 verse లో కూడా చూసుకుంటే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు మొత్తం మన భూమి ఆకాశం సృజించిన దేవుడు, వాక్య స్వరూపమైన దేవుడు, ఆత్మ స్వరూపమైన గొప్ప దేవుడే ఉన్నాడు. వాళ్ళు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్న రోజు ఇక్కడ Psalm 24th chapter లో ఫస్ట్ చూసుకుంటే,
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. అంటే మనం అందరం ఈవెన్ మనం క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిం కానీ ఇంకా ఎవరైనా కావచ్చు, లోకం అంతా కూడా మన దేవుడు ఏమంటాడు, ప్రతి ఒక్కటి మనం నీ లోకంలో ప్రతి ఒక్క తన సంపూర్ణత మొత్తం కూడా దేవుడే. అంటే ప్రతి మనుషులు లోకంలో ప్రతి ఒక్కటి కూడా దేవుడే క్రియేట్ చేసింది మనకి. మనం గట్టి నమ్ముతున్నాం. చాలా మంది అనుకుంటారు కదా, సైన్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఇది ఫ్లోరా అండ్ ఫ్యూనా చూసుకుంటే అందులో నుంచి యానిమల్స్ నుంచి వచ్చినామని, ప్లాంట్స్ నుంచి వచ్చినామని, ఓషన్స్ లో నుంచి వచ్చినామని బుక్స్ లో రాస్తుంటారు. వాళ్ళంతా సైంటిఫిక్ గా వాళ్ళు అట్లా మాట్లాడుతుంటారు. కానీ ఇక రియల్ గా మనం చూసుకుంటే దేవుడు ముందే వాటిలో మనకి చెప్తున్నారు అనమాట. భూమి దాని సంపూర్ణత అంతా, లోకము అంతా, దాని నివాసులు కూడా, దానిలో నివాసులు అంటే మనం ఒక్కరమే కాదు, చాలా ఉన్నాయి అక్కడ. మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి లోకంలో ఉండే అన్ని, ఈవెన్ ఇప్పుడు ఈవిల్ కూడా ఇక్కడ ఉంది. అది కూడా ఫస్ట్ దేవుడు మనకి ముందే మనకి ఆల్రెడీ లూసిఫర్ ని దేవుడే సృష్టించినప్పుడు కూడా అంత లోకంలో ప్రతి ఒక్కటి దేవుడు ఏమంటే నేనే మొత్తం సృష్టించాను. భూమియు దాని సంపూర్ణత లోకమును దాని నివాసులను యెహోవాయే. అన్ని కూడా ఆయన లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా పుట్టలేదు, ఏది కూడా మనకి క్రియేట్ అవ్వలేదు అనమాట. ఎవ్రీథింగ్ హెస్ బీన్ క్రియేటెడ్ బై అవర్ గాడ్ ఓన్లీ. అయితే మనం మొత్తం సృష్టికర్తనట్టు ఏసే మీదే మనం ఆధారపడాలి. చాలా మంది సైంటిఫిక్ గా చూసుకోండి, సైంటిఫిక్ గా వాళ్ళు నమ్ముతా ఉంటారు. చాలా మంది ఇంకా అయోమయంగా ఉంటారు అనమాట. ఎట్లాగంటే ఇది సైంటిఫిక్ గా ఇది కరెక్ట్ వాళ్ళు, లేదంటే వాక్యమే కరెక్ట్. వాక్యం చదువుతాం క్రిస్టియన్స్, మనం ఏం చేస్తామంటే వాక్యం ఎంత చదివినా కూడా మళ్ళీ సైంటిఫిక్ గా పోతుంటారు కొంతమంది. మొత్తం దేవుని మీద ఆధారపడకుండా ఆయన సృష్టికర్తే ఉన్నాడు, ఆయన ద్వారానే అన్ని ప్రతి ఒక్కటి ఆయన సృష్టించినప్పుడు మళ్ళీ సైంటిఫిక్ గా చూసుకొని సైంటిఫిక్ గా ఇది ఇట్లా ఉంది కదా అంటే అట్లా వెళ్తూ ఉంటారు అనమాట. అంటే ఎంత జ్ఞానం ఈ లోకంలో సంపాదించుకున్నా అది వ్యర్థమే అనమాట. ఎందుకంటే దేవుడు అంటాడు అంత నేనే సృష్టించి, అంత ప్రతి ఒక్కటి దేవుడే. లోకం అంత సంపూర్ణత కూడా మొత్తం ఆయననే. ఇప్పుడు మనకి ఏదైనా ఇక్కడ ఇప్పుడు జరిగింది అనుకుంటే క్రియేట్ చేసినట్టు అది కూడా ఆయననే, అంత సంపూర్ణత కూడా ఆయననే, ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడే. మరి మనం అలాంటప్పుడు దేని మీద ఆధారపడాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మనం ఒక టాబ్లెట్ చూసుకున్నాం అనుకో, ఒక డిసీజ్ కి ఏదైనా, మరి ఆ టైంలో మనం సైంటిఫిక్ గా మెడిసిన్ ని మనము ఆధారపడతామా, లేదంటే మనం దేవుని మీద ఆధారపడాలా? చాలా మంది అంటారు ఇది ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో, టాబ్లెట్ కూడా వేసుకో అంటాము. అంటే ఆ టాబ్లెట్ కూడా దేవుడే సృష్టించింది, అంతా ఆయనే, జ్ఞానం లేకుండా రాలేదు అది. దానిలోని సంపూర్ణత కూడా ఆయనే చేసింది. ఇప్పుడు యుగ యుగాలు కూడా అదే నిలిచిపోయి ఉంటది మనకి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలా, ఫస్ట్ ఆయన మీద ఆధారపడి దాని తర్వాత ఆయన చెప్పి మనం ఫాలో అవ్వాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ లోకంలో ఉన్న చూసుకొని తర్వాత దేవుని మీద ఆధారపడతారు. అట్లా అసలు అనే కాదు. నేనైతే చెప్తున్నా 100% ఆయననే మొత్తం సృష్టి సంపూర్ణత లోకం ప్రతి ఒక్కటి ఆయన చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆయన మీద ఆధారపడాలి. మనం ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఏ మెడిసిన్ తీసుకోవాలనుకున్నా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఇంకా వేరే పనులు ఏ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ స్టెప్ మనము ఏసే దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన అంటుంది లోకంలో మొత్తం నేనే, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ క్రియేటెడ్. ఇక్కడ ది ఎర్త్ ఈస్ ద లార్డ్స్ అండ్ ద ఫుల్నెస్ thereof the world and they that dwell therein. ఇవన్నీ కూడా ఆ సంపూర్ణత అన్ని ఆయన చేసిన. అందుకే నేనేమంటున్నా అంటే ఈరోజు దేవుడే మాట్లాడుతూ మనం మాక్సిమము ఫస్ట్ అయితే సైంటిఫిక్ గా చూసుకొని వెళ్తుంటారు మనం లోకంలో ఉన్నది కాబట్టి. కానీ అది అసలు కానే కాదనమాట. మనం ఫస్ట్ దేవునికి, ఎందుకంటే ఆయనే సృష్టించుండు ఈ లోకంలో ఉన్న సంపూర్ణత మొత్తం ఆయన అనమాట. ఫస్ట్ మనం ఏ మనిషి దగ్గర ఇవ్వాలి, దేవుని దగ్గరికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క నివాసుల తర్వాత అవన్నీ దేవుని కన్నా తర్వాత వచ్చింది. అంటే ఫస్ట్ స్టెప్ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రే గాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిగార్డింగ్ స్టడీస్ ఆర్ రిగార్డింగ్ హెల్త్ ఇష్యూస్, రిగార్డింగ్ ఫ్యామిలీ మ్యాటర్స్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ వీ షుడ్ గో టు ద గాడ్. వై? బికాస్ హీ హాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆయన లేకుండా ఏది జరగలే, ఆయన సృష్టించింది కాబట్టి ప్రతి ఒక్క సొల్యూషన్ అక్కడే ఉంది ఫస్ట్ మనకి. తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు నెక్స్ట్ స్టెప్ వీ కెన్ గో నెక్స్ట్. మనం ఫస్ట్ స్టెప్ మనం ఓన్గా తీసుకొని లాస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం కాదు. దేవుడు ఫస్ట్ అన్ని ఆయన సృష్టించినప్పుడు ఫస్ట్ స్టెప్ మనము ఆయన దగ్గరికి రావాలన్నమాట. ఆ వాక్యం ఇక ఫస్ట్ వర్స్ దేవుడు అదే మాట్లాడుతుంది. నేనే సృష్టించిన, ఎవ్రీథింగ్ ఈజ్ బికాజ్ ఆఫ్ మీ అని చెప్పి చెప్తున్నాడు దేవుడు. ఇంకా సెకండ్ వర్స్ లో చూసుకుంటే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. చూడండి ఎంత గ్రేటెస్ట్ థింగ్ ఇక్కడ దేవుడు. అంటే సముద్రముల మీద ఫస్ట్ చూసుకుంటే వీళ్ళు సైంటిఫిక్ గా అయితే చాలా మంది ఫస్ట్ చెప్తా ఉంటారు ఈ వరల్డ్ ఇట్లా వచ్చింది, తర్వాత
అది కొలాప్స్ అయిపోయి మొత్తం అవన్నీ ఢీకొని ఎవ్రీథింగ్ వాజ్ రిజిస్టర్డ్ అని చెప్పి అంటుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుంటే దేవుడు మనకి నిరూపించిన ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. మనకి ఆయన సముద్రంలో మిలా దానికి పునాది వేసాను. దేవుడు లోకంని మళ్ళీ పెట్టినప్పుడు సైంటిఫిక్ గా వీళ్ళు నమ్ముతుంటారు. కానీ క్రిస్టియన్ గా మనం ఎంతవరకు ఏది నమ్ముతున్నాం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనమైతే ఇప్పుడు సైంటిఫిక్ గా వాళ్ళు మనకి చెప్పినప్పుడు ఆ సైంటిఫిక్ ఎక్కడికి వచ్చింది, అది కూడా వాక్యం నుంచే కదా. అంటే వాక్యాన్ని బట్టి వాళ్ళు ఇదంతా రాశారు అనమాట. అయితే మనము ముందే ఎరిగిన దేవుడు ఇంత గొప్ప దేవుడు మొత్తం సృష్టించి మనల్ని పెట్టిండు అంటే ఒక కారణంగానే పెట్టిండు. అందుకని నేను ఏమంటున్నా, అంత గొప్ప దేవుడు సముద్రాలని ఇప్పుడు ఫిజికల్ గా చూసుకుంటే, ఫిజికల్ ఫీచర్స్ చూసుకుంటే అన్ని క్రియేట్ చేసిన దేవుడు, అంత గొప్ప దేవుడు. మనము ఎంతటి వారం మళ్ళీ మనము నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్, నథింగ్ ఈజ్ మళ్ళీ అలా అంత గొప్ప దేవుడు క్రియేట్ చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనం ఎంతో ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ఆ సముద్రం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడ పోతాము, మళ్ళీ ఏదో మనుషులను వెతుక్కుంటే ఎక్కడెక్కడో పోతుంటాం మనం. ఈ సమస్య వచ్చిందని ఫస్ట్, ఆ సమస్య వచ్చిందని. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండు, ఆయన ఏమంటుండు, నేనే సముద్రంలో అన్నిటిని దాని పునాదిని కూడా నేనంతా చేసిందని చెప్పి మనకి మాట్లాడుతున్నా. అంటే మనకి జ్ఞాపకం చేస్తున్నాను ఇంత గొప్ప దేవుణ్ణే ఉన్నాను, అయినప్పటికీ కూడా మీరు ఎవరి మీద ఆధారపడతారు అనేసి మన దేవుడు మాట్లాడుతున్నాం. ఈ రోజు మనము ఏ సిచ్యువేషన్ ఉన్నామో దేవుడు మనం ఎక్కడ వైపు కళ్ళెత్తి చూస్తున్నాం అనే విషయాన్ని గ్రహించుకుంటే దేవుడు నిరూపిస్తుంది. దేవుడు ఈ రోజు నేనే భూమిని సృష్టించి దాని పునాదులన్నీ వేసినాను. ఇక్కడ దావీదు మహారాజు కూడా ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. అప్పుడు ఆయన జ్ఞాపకం ఇచ్చుకుని దేవుని మళ్ళీ ఆయన ఎంత భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించండి, దేవుని గొప్పతనాన్ని ఎన్నోసార్లు వివరించండి. మళ్ళీ మనకి ఒక్క వర్డ్ అన్నప్పుడు వివరిస్తున్నామా, రిపీటెడ్ గా మళ్ళీ మనం వేరే వాళ్ళు చెప్పినవి మనం కాపీ చేసి చెప్తున్నాం. కానీ నిజంగా హౌ ఫార్ యు నో ఫ్రమ్ యువర్ హోల్ హార్ట్ అనమాట. మనకు మన దేవుణ్ణి మనం ఏ విధంగా మనం ఆరాధించగలం, నీ ఓన్ గా యూనిక్ గా దేవుడు సృష్టించినప్పుడు యూనిక్ గా ఉండాలి మన ప్రార్థన కూడా. ఆయన యందు నీ హృదయం ఉపబడినప్పుడు, నీ హృదయంలో దేవుని కోసం అంత ప్రేమ కలిగినప్పుడు ఆటోమేటిక్ గా నీకు నువ్వు ఎంతో అంటే ఆయన ఎంతో ఘనపరుస్తావు అనమాట. అన్య భాషల్లో నువ్వు దేవుని ఆధారపరచవచ్చు అనమాట. అంటే ఎవరికి రాని భాష కూడా మళ్ళీ అది దేవుడు మనకి ఇస్తున్నాడు ఆయన ఆరాధించడానికి. ఇంకా ఇక్కడ థర్డ్ వర్స్ లో చూసుకుంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు. ఎవరైనా కూడా ఇంకా ఆయన నుంచి ఆయనకు సాటి అని ఉన్నారా, ఎవరు లేదు. దేవుడు అది క్వశ్చన్ వేస్తుంది. ఇక్కడ మనకి దావీదు మహారాజు రాసినప్పుడు క్వశ్చన్ వేస్తుంది ఇక్కడ, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవరు, అసలు ఎవరు అక్కడ పోగలుగుతాం. మళ్ళీ దేవుని అంటే నేను అంటున్నా, హూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ సచ్ ఎ వే. ఆయన పరిశుద్ధత స్థలంలో నిలవదగిన వాడెవరు, ఆయన దేవుడి కన్నా పరిశుద్ధత ఎవ్వరు లేరు. బట్ దేవుడు ఏమంటున్నాడు, మళ్ళీ ఒకసారి ఇక్కడ 4వ వచనం చూసుకుంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయకయో ఉంటారో వాళ్ళే. ఎవరైతే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టారు, వ్యర్థమైన అంటే లోకంలో అన్ని వ్యర్థమైన దాని మీద ఎవరైతే మనసు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయక, కపటముగా అంటే నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండు వాడే. ఇప్పుడు ఎవరు వెళ్తారు అక్కడ, ఎవరు దేవుని చూడగలుగుతారు, ఎవరైతే ఆయన పరిశుద్ధతలో అంటే మనం పాల్గొంటే, ఎప్పుడైతే మనం పరిశుద్ధత అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకుంటున్నావు, పరిశుద్ధంగా ఉన్నప్పుడే. ఎప్పుడు వస్తుంది మనకు అది, ఎప్పుడైతే నువ్వు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టావో. చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకుంటారు, ఆ నిమిషం ప్రార్థన చేసి పొందుకుంటారు. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒకరీతిగానే ఉంటారు అనమాట. అవుతుంది అది అంటే ప్రార్థన ఉన్నసేపే ఉండగలుగుతున్నారు వాళ్ళు. బట్ తర్వాత మళ్ళీ సొంత పనులు వర్క్ చేసుకుంటప్పుడు మళ్ళా ఎట్లుంటదంటే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మర్చిపోతా ఉంటారు అనమాట. అంటే మనం అది జ్ఞాపకం తీసుకోకుండా ఉంటాం. కానీ దేవుడు ఏమంటుండంటే, ఎవరు మళ్ళీ ఆ పరిశుద్ధత స్థలములో ఉండగలుగుతారంటే ఎవరైతే ఆయన ఎవరు చూడగలుగుతారు, ఆయన వాక్యం ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అంటే, చూసుకుంటే కనుక మనము లోకరీతిగా మనసు పెట్టకుండా ఉన్నప్పుడే ఆయన పరిశుద్ధతలో మనం పొందగలుగుతాం. ఇంకోటి వ్యర్థమైన ప్రమాణాలు చేస్తూ ఉంటారు. మనము చాలా మంది చేస్తూ ఉంటాం కదా. మనం ఎవ్రీ వన్ ఎస్యా ప్రభా, నేను ఈ రోజు నుంచి తప్పు చేయను, ఈ రోజు నుంచి
నేను ఖచ్చితంగా ఈ టైంకి వాక్యం చదువుతా ఉంటాను, ఖచ్చితంగా నేను కోపం తెప్పించుకోను ప్రభావ, వచ్చిన నిన్ను ఓవర్కమ్ దాట్ అని అనుకుంటారు. అంటే నువ్వు చేసుకుంటూ ప్రమాణము మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా తప్పులు చేసుకుంటా ఉంటాం అనమాట. అట్లా చేసినప్పుడు మనం అబద్ధికులమే అయిపోతాం అనమాట దేవుడు. అందుకే మనం ఏమంటుండు, కపటముగా ప్రమాణము చెయ్యకయు ఉండాలన్నమాట. నిర్దోషమైన చేతులు కలిగి, అంటే తప్పులు చేయకుండా శుద్ధమైన హృదయం కలిగి ఉండు వారి దేవుని ఆయన పరిశుద్ధతలు ఆయన స్థలంలో ఉండగలుగుతాం అనమాట. ఆయనతో పాటు ఆయన స్థుతించగలుగుతాం అనమాట. అంటే ఆ సన్నిధిలో మనం ఉండగలుగుతాం. ఆ సన్నిధిలో నువ్వు ఏసే సన్నిధిలో కూర్చొని నువ్వు మనుషులంతా కపటం పెట్టుకొని వ్యర్థమైన ప్రమాణాలు పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా కలిగిన ఏది చేసినా మనమైతే ఆ పరిశుద్ధతలో అక్కడ లేనట్టే. మనము యువర్ బాడీ ఈజ్ దేర్ బట్ యువర్ మైండ్ అండ్ యువర్ సోల్ విల్ బి సమ్వేర్. అప్పుడు నువ్వు అక్కడ ఉన్నట్టు ఎట్లా లెక్క వస్తుంది. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే వాక్యం చదువుతున్నాము, వాక్యంలో మనకు వాక్యం వింటున్నాము, వాక్యం చెప్తాము. నువ్వు వాక్యంలో మొత్తం లీనమవ్వకుండా, ఆయన ఆత్మలు లీనమవ్వకుండా నువ్వు ఓన్లీ శరీరకంగానే చెప్తున్నావు ఉంటే అప్పుడు మనం ఎక్కడ మనము ఆయన పరిశుద్ధుల్లో ఉండగలుగుతాం? మనం ఉండలేము. అది దేవుడు మాట్లాడుతున్నాడు. కంప్లీట్ గా మనము ఆయనలో ఉండాలని చెప్తున్నాడు దేవుడు మనకి. వెదర్ ఇట్ ఈస్ యువర్ లిజనింగ్ ఆర్ యువర్ ప్రీచింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ బి. అప్పుడే నువ్వు ఆ పరిశుద్ధంలో నుంచి నిలవగలుగుతావు అనమాట. 5th verse చూసుకుంటే, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. అంటే ఎవరైతే ఆయన పరిశుద్ధతలో ఉంటారో వాళ్ళకి ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు ఆశీర్వాదం యెహోవా వలన ఆశీర్వాదం పొందు అంటే ఆశీర్వాదము నొందును. అంటే ఆ ఆశీర్వాదం మనకు వచ్చినప్పుడు వేసే ఆశీర్వాదం అప్పుడే వస్తుంది. ఆశీర్వాదం లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా నువ్వు ఏ చేసిన సక్సెస్ అవ్వరు. మనకి మాక్సిమం మనకు ఒక ఆశీర్వాదం ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆయన ఆశీర్వాదం ఉంటే ఆయన కృపలో మనం ఉండగలుగుతాం. ఆయన ఆశీర్వదిస్తే మనకి ఎవ్రీథింగ్ సఫలం అవుతుంది. ఎవ్రీథింగ్ కదా. ఆయన లేకుండా మాత్రం, ఆయన ఆశీర్వాదం లేకుండా దర్ ఇస్ నో సక్సెస్. ఇప్పుడు మనం చూసుకుంటాము, చాలా మంది అన్యులను చూసుకుంటే కూడా వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళు అంటే మంచి స్థితిలో ఉంటారు. బట్ అది కూడా వాళ్ళకి ఎట్లా వస్తుంది? ఆల్రెడీ మనం ఒకసారి చూస్తాం, మనకి వాక్యంలో చూసినాం మనం చాలాసార్లు. మనము శేఖరన్న కూడా చెప్పాడు, అన్యులను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వాళ్ళు కూడా అందులో కూడా దేవుడు ఏం చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏదన్నా మొక్కుంటవచ్చు. అంటే దే కెన్ వర్షిప్, దే కెన్ డూ ఐడల్ వర్షిప్, బట్ దేర్ హార్ట్ ఈస్ రిలేటెడ్ టు గాడ్. అంటే వాళ్ళు దేవుడు ఎట్లా భక్తిగా ఉండమంటున్నారు అలా భక్తిగా ఉంటున్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు చాలా మటుకు వాళ్ళు మంచి హెల్పింగ్ నేచర్ కలిగి, అవన్నీ దేవుడు ఇచ్చినవే కదా, అవన్నీ దేవుడే. వాళ్ళు వేరే నామంలో చేస్తున్నారు, కానీ దేవుడు వాళ్ళని కూడా మనకి ఎంత ప్రేమిస్తున్నా వాళ్ళకి కూడా ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషిని దేవుడు ఇది ఆల్సో, అంటే ఆయనే మన కోసం రక్తం పెట్టిండు, పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చెల్లించిండు, వాళ్ళ కోసం లోకల్ ప్రతి ఒక్కరి కోసం మనం చేసింది. వాళ్ళకు కూడా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, వాళ్ళ మంచి క్రియలను బట్టి. దేవుడు వాక్యంలో ఉంది కదా. మనము ఇప్పుడు ప్రావర్బ్స్ లో చూసుకుంటే 24th chapter లో మనం ఏ పనులు చేస్తే అంటే వాట్ ఎవర్ వి డూ వి విల్ రీప్ దాట్ ఫర్. అంటే వాట్ ఎవర్ వి సో, ఇది ఇస్తే అదే కోయగలుగుతాం అంట. అంటే మనం ఏ వర్క్ చేస్తే దానికి తగిన ఫలము దేవుడు ఇస్తాడు మనకి. అంటే నువ్వు ఎంత పరిశుద్ధత ఉంటే దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. మనం పరిశుద్ధతల్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. చాలా మంది అపనమ్మకం కలిగి ఉంటాడు, ఎందుకంటే నేను ఇంత వర్క్ చేస్తున్నా దేవుని కోసం, నాకు అంటే ఆశీర్వాదం ఉందా లేదా అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఆశీర్వాదం ఉంది కాబట్టి నువ్వు ఈ రోజు మనము ఈ వాక్యం వినగలుగుతున్నాము, వాక్యం షేర్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఆశీర్వాదం. మనకు అక్కడ నుంచి నమ్మకం స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆశీర్వాదమే లేదని అనుకుంటాం కానీ, బట్ 100% ష్యూర్లీ ఐఎమ్ సేయింగ్ దట్ ఆయన ఆశీర్వాదం లేకుండా ఈ వాక్యం మన దగ్గరికి రాదు. మనల్ని ఆశీర్వదించిన దేవుడు ఈ వాక్యం వినడానికి ఈ రోజు మనకి వాక్యం చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, రక్షణ పొందినాము. ఆయన కృప అంటే ఆయన ఆశీర్వాదం బట్టి మనం ఉన్నాం ఈరోజు. తన రక్షకుడైన దేవుని వల్ల నీతి మాత్రము నందును. అప్పుడు ఆ మనిషి, ఆ పర్సన్ హీ సెట్ టు బి యాజ్ ఓకే గుడ్ పర్సన్, అంటే నీతి కలిగి ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఆ ఆశీర్వాదం పొందుకొని దేవుంది. 6వ వచనంలో చూసుకుంటే, ఆయన
నాశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. ఇప్పుడు మనం యాకోబు కోసం చూసుకున్నప్పుడు ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మనం యాకోబు విషయంలో చూసుకుంటే దిస్ ఇస్ ద జనరేషన్ ఆఫ్ దెమ్ దట్ సీక్ హిమ్ దట్ సీక్ దై ఫేస్ ఓ జేకబ్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యెహోవాను ఆశ్రయించాలి మనము. ఆయన ఆశ్రయించకుండా మనము ఇక్కడ యాకోబు కూడా ఎన్నో తప్పులు చేసిన తర్వాత ఆయన క్షమాపణ కూడా దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ఆయన తర్వాత దేవుడు సన్నిధిని వెతికినమాట. మనం కూడా ఆయన ఆశ్రయించాలి, ఏసైని ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని వెతకాలన్నమాట. మనం ఎప్పుడైనా కూడా అంటే వేచి ఉండాలన్నమాట. నేను ఎప్పుడు వాక్యం చదవాలి, వేచి ఉండాలన్నమాట. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి వర్క్ వి విల్ డూ మనము ఆయనను వెతకడానికి ఉండాలి, ఆయననే ఆశ్రయించాలి. మనము మన సొంతంగా ఇంకా వేరే వాళ్ళ ఆశ్రయించడానికి అస్సలు లేదే లేదు అక్కడ. ఎందుకంటే ఆయననే ఆశ్రయించుకోవాలి మనము. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు యాకోబు కూడా ఎవరిని ఆశ్రయించండు? ఆయన ఎంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆయన ఏసైనా ఆశ్రయించాడు అనమాట. ఆయన సన్నిధిని వెతికిండు. మళ్ళీ మనం కూడా ఆయన సన్నిధి, దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారు అంటే వాళ్ళే ఆశీర్వాదం పొందగలుగుతారు. అందుకని ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు వల్ల. దేవుడు మనతో మాట్లాడుతూ ప్రూఫ్ చూపిస్తుంది మనకి కూడా. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఆ విధంగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఎట్లా పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఇంకోటి చూసుకుంటే 7th verse లో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. గుమ్మంలారా అంటే మనమే కదా, మనం అందరం ఒక హౌస్ లాగా, మనం గుమ్మం లాగా ఉన్నాం. మనం గుమ్మములారా అంటున్నాం. అందుకే దేవుడు మనల్ని మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. అంటే దేవుడు అంటున్నాడు మనమంట ఆయన కోసం తలల పైనకెత్తాలి. ఆయన కోసమే మనము అంటే ఆయన ముందు మనము పగిలప్పుడు ఆయన మీద ఆధారపడాలన్నమాట. మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు అంటే ఏసయ మనము మన హృదయంలో ఏస ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా అంటే మన ముందు నుంచి లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ ఓ ఈ గేట్స్ అండ్ బి ఈ లిఫ్ట్ అప్ ఈ ఎవర్ లాస్టింగ్ డోర్స్. అంటే ఇక్కడ పురాతనం అంటే ఎవర్ లాస్టింగ్ డోర్స్ అనమాట. ఇంగ్లీష్ లో చూసుకుంటే ఎవర్ లాస్టింగ్ డోర్స్. మనం ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్ డోర్స్ లాగా ఉన్నమాట. అండ్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ షెల్ కమ్ ఇన్. మనని దేవుడు ఎప్పుడు ఎట్లా పిలుస్తుంటే ఎవర్ లాస్టింగ్ డోర్స్ లాగా పిలుస్తుంది అనమాట. ఆయన కోసం ఎప్పుడు ఓపెన్ గా వి షుడ్ ఓపెన్ అవర్ హార్ట్స్ ఫర్ గాడ్. మనము చాలా సార్లు మనకి ఇష్టమైన వాటికి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాం అనమాట. అంటే దేవుని కోసం మనం ఓపెన్ చేయమన్నమాట హార్ట్ ని. ఆయన పనులు చేయడానికి ముందుకు రాకుండా ఉంటే అది క్లోజ్ చేసినట్టే. మనది వీఆర్ క్లోజింగ్ అవర్ హార్ట్స్ అనమాట. కానీ దేవుడు అంటున్నాం ఆయన కోసం ఎప్పుడు మనం ఓపెన్ గా పెట్టాలన్నమాట. దేవుడు మనం ఏ టైంలో రమ్మంటే ఆ టైంకి మనం సేవ అయినా సరే, అది ప్రార్థన చేయడం అయినా సరే, పర్సనల్ ప్రేయర్ అయినా సరే, వీ హ్యావ్ టు ఓపెన్ ద గేట్స్ ఆఫ్ అవర్ హార్ట్. మనం ఎప్పుడైనా కూడా ఆయన కోసం సిద్ధంగా ఉండాలన్నమాట. మన హృదయాలను తెలుసుకొని పెట్టుకోవాలన్నమాట. అయితే 8th verse లో చూసుకుంటే మహిమ గల ఈ రాజు ఎవరు అనుకుంటున్నాం మనము? ఏసయ్యనే కదా. మళ్ళా శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా, who is this king of glory, the Lord strong and mighty, the Lord mighty in battle. దేవుడు అంటున్నాడు నేనే రాజుని. అంటే లోకం సృష్టించిన దేవుడే కదా. మళ్ళీ మన దేవుడు, మన మహిమగల దేవుడు ఏసయ్యనే. ఎవ్వరు లేరు లోకల్, ఏ రాజు లేరు, ఏ మనిషి లేదు, ఇవ్వలేరు. మహిమగల దేవుడు ఆల్ మైటీ గాడ్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయననే ఈజ్ అ కింగ్ ఆఫ్ మైటీ స్ట్రాంగ్ అండ్ మైటీ గాడ్. అంత గొప్ప దేవుడు, ఎంత దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అంత గొప్ప దేవుడిని ఎరిగి కూడా మళ్ళీ మనము ఈ లోకంలో ఎవరో ఎంతో స్ట్రాంగ్ ఉన్నట్టు వాళ్ళ వీళ్ళని చూస్తాం. బట్ రియల్ గా దేవుడు మాట్లాడుతున్న రోజు నేను అన్ని చేయగలుగుతుంది, నేనే లోకం సృష్టించినాను. మరి మీరు నా దగ్గరికి రావాలి కదా. మనం దేవుడి మనం సువార్త మనం ఏ విధంగా చెప్పాలి? మనం వేరే వాళ్ళకి ఇప్పుడు మనము ఏ విధంగా చెప్తాము? డైరెక్ట్ చెప్తే వాళ్ళు వింటారు ఎవరైనా? వాళ్ళు కూడా వాళ్ళ దేవుడు గొప్ప అట్లా అని చెప్తుంటారు. కానీ ఇక్కడ ప్రూఫ్ ఉంది మనకి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి అని దేవుడు
మనతో మాట్లాడుతున్నాడు. 10th verse లో చూసుకుంటే మహిమ గల ఈ రాజు ఎవడు, సైన్యములకు అధిపతి యగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. ఇస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆల్సో హియర్ ఓన్లీ దిస్. మహిమల రాజు యెహోవా, సైన్యములకు అధిపతి యగు యెహోవా. సైన్యము ఎంత గొప్ప సైన్యం. ఇప్పుడు మనం కూడా వేసే సైన్యమే. 25th చాప్టర్ లో చూసుకుంటే మళ్ళీ ఒకసారి సామ్ 25th లో, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు, యెహోవా యేసయ్యా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను చెప్తున్నా. ఓ లార్డ్ డూ ఐ లిఫ్ట్ అప్ మై సోల్, నా ఆత్మను నీ యందు ఎత్తుచున్నాను ప్రభా. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. ఇప్పుడు మనము ఇలాంటి ప్రార్థన చేస్తామో చేయం. మనం ఏమని చేస్తామంటే యేసయ్యకు అవసరం ఉంది అవసరం అని చేస్తాం. కానీ యేసయ్య ప్రభా మరి ఇప్పుడు దావీదు మహారాజుకి కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆయనకి కూడా రాజు అయినప్పటికీ కూడా ఆయనకి కూడా వచ్చినాయి. ఆయన ఎంత దీనంగా మళ్ళీ దేవుని అడుగుతున్నాడు, యేసయ్య నేను నీ వైపే చూస్తున్నాడు అని నమ్మకంగా, అంత నమ్మకంగా దేవా నీ యందునే నమ్మకం ఉంచిన మాటిస్తున్నాడు. అక్కడ నన్ను సిగ్గుపడ నీయకు ప్రభా అని కూడా చెప్పింది. నన్ను గూర్చి ఉత్సాహింప నీయకము అంటే నా శత్రువులను, అంటే నా శత్రువు ఎవరు? సైతానే. మనము ఆ సైతాన్ శూన్యంలో పడిపోకుండా స్థిరంగా ఉండాలి. ఫస్ట్ ఉన్నప్పుడే మనము అప్పుడు సైతాన్ని మనము ఓడించినట్టు అవుతుంది. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే శరీరకంగా ఉన్నాం కాబట్టి ఎక్కువ సార్లు చాలా సార్లు ఏం చేస్తామంటే మనము సైతాన్ సైడే, అంటే దానికి ఇష్టమైన పనులు చేస్తాం. మనకి ఇష్టమైన అంటే దేవునికి ఇష్టమైన వదిలేసి మనకి ఇష్టమైన మన టైం చూసుకొని అట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది దేవుని ఆరాధించినట్టు అవ్వదే అవ్వదు. అందుకే ఇప్పుడు దావీదు మహారాజు అంటున్నాడు, నీ యందు నమ్మిక ఉంచిన ప్రభా. మరి మనం ఎవరి మీద నమ్మకం ఉంచి ఉన్నాము? మనం యేసయ్య మీద నమ్మకం ఉంచి ఉన్నామా? మనం చెప్తాం కదా చాలా మందికి, ఐ ట్రస్ట్ యూ, ఐ గివ్ యూ దిస్ వర్క్, ఐ ట్రస్ట్ యూ, ఐ బిలీవ్ యూ అని చెప్తుంటాం. కానీ నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టిన దేవా నేను నమ్ముతున్నాను, నేను క్రియ చేస్తాను నాకని అది ఇప్పుడు అని అడిగినామా? మనం అడిగాం కానీ నార్మల్ గా ప్రే చేసి ప్రభా సాయం చేయి అంటాం. కానీ నమ్ముతున్నా ప్రభా నాకు వచ్చిందని నమ్ముతున్నాను కూడా చెప్పని చాలా మాత్రం. ఎందుకంటే ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయిపోతా ఉంటుంది. అట్లా చేస్తూ ఉంటారు. నార్మల్ గా వీరు ఫోకస్ ఆన్ దట్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు దేవుని దగ్గర ఏం అడగాలనుకుంటున్నా కూడా రాదు. ఓన్లీ ఒక్కటే అడుగుతాం. కానీ దేవుడు చేయగలుగుతాడు. దేవుడు ఖచ్చితంగా నాకు దేవుని నాకు నమ్మకం ఉంది అని స్ట్రాంగ్ గా చెప్పగలుగుతావా? చెప్పలేకుండా ఉంటాను చాలా సార్లు. అట్లా ఉండదు. 100% మనం దేవుని చెప్పాలా, ఎసా నేను నీ మీద నమ్మకం ఉంచుతున్నాను, నన్ను సిగ్గుపడనీయకుండా నీ సాక్షి నిలబెట్టండి ప్రభావ. నేను నమ్మకం ఉంచున్న ఇక్కడ ఏమంటు, నా శత్రులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము అంటే సైతాన్ ఎదుట నేను వాడుకోకుండా నేను నమ్ముచున్నాను ప్రభా, నాకు సక్సెస్ వస్తుంది అని చెప్పి ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడిన మాటలు అని అట్లా ఆరాధించింది దేవుణ్ణి కూడా అని మళ్ళీ అడుగుతుంది. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. చూసిన ఎంత ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఆత్మతో ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు ప్రార్థించిండు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. ఎవరైతే యేసయ్య కోసం కనిపెట్టుకుని ఉంటారో, ఆయన కోసం ఎదురు చూసి ఆయన క్రియలు చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా సిగ్గుపడలేదనమాట. మనం చూస్తాం కదా, మనం అబ్రహాము దేవుడు చూసినాం, ఆయన దేవుని కనిపెట్టుకొని ఉన్నాడు. ఏమని? దేవుడు నాకు సంతానం కలగజేస్తాడు అనే అంత విశ్వాసంతో కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన సిగ్గుపడలేడు ఆయన. ఎందుకంటే ఆయన కొడుకునిచ్చిండు, దేవుడు కుమారుని ఇచ్చిండు. అది యేసయ్య నామం మహిమపరచబడింది అక్కడ. ఇప్పటి వరకు కూడా మోజెస్ ను చూసుకుంటే, మోజెస్ కూడా ఆయన ఐగుప్తు నుంచి ఆ ప్రజలను తీసుకొచ్చేటప్పుడు కూడా దేవుడు ఆయన సిగ్గుపడని లేదనమాట. ఎందుకంటే ఆయన యేసయ్యని కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సిగ్గుపడలేదు. మన ఎన్ని ఉన్నాయో మనకైతే, ఇంకా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. రీసెంట్ గా కూడా మనకి ఎన్నో ఉన్నాయి. ఈవెన్ మై లైఫ్ కూడా, నా లైఫ్ లో కూడా నేనేం చెప్పట్లేదు నేను ఎంతగానో భక్తి ఉన్నా అని. బట్ వెన్ ఐ ప్రే గాడ్, హీ హాస్ గివెన్ మీ ఆన్సర్. చూడండి దేవుడు ఎంత కనికరగల దేవుడు. ఎన్నిసార్లు మనం దేవుడి నుంచి దూరం పోనీక చూస్తూ ఉంటాం, ఆ పనులు చేసుకుంటా, ఆ సొంత పనులు చేసుకుంటా. బట్ హీ లవ్డ్ us. మళ్ళీ ఆయన ప్రేమతో మళ్ళీ ఆయన మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేసి మనల్ని లేవనెత్తున్న దేవుడు. సిగ్గుపడని దేవుడు మనల్ని
హేతువు లేకుండానే ద్రోహము చెయ్యువారు సిగ్గు నొందుదురు. ఇంగ్లీష్ లో చూసుకుంటే ఈ లెట్ నన్ దట్ వెయిట్ ఆన్ ది బి అషేమ్డ్, లెట్ దెమ్ బి అషేమ్డ్ విచ్ ట్రాన్స్గ్రెస్ వితౌట్ కాజ్. ఇక్కడ ఎవరు సిగ్గు నొందుతారంట? హేతువు లేకుండా ద్రోహం చేస్తారు కదా, వాళ్ళు సిగ్గుపడతారు అనమాట. వాళ్ళు ఆమె నమ్మకం పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఎవ్వరు సిగ్గుపడరు. చాలా మంది భయపడతారు. కానీ ఏమని, నాకు వర్క్ అవుతుందని దేవుడిని నమ్మకం పెట్టుకోవాలి, లేకపోతే నేను చేయాలా, ఈ రూట్ లో పోవాలా అంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మనము దేవుని నమ్మకం పెట్టుకొని చేసినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను అక్కడ గణపరుస్తాడు. దేవుడు అంటే సిగ్గును ఉందని దేవుడు మనకి ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్ఫుల్ అనమాట. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ సిగ్గు, మనము ఇంకా చాలా మంది లోకంలో ఉన్న దాన్ని బట్టి మళ్ళీ రాంగ్ రూట్స్ కి వెళ్ళిపోతూనే ఉంటాం మనం. కానీ దేవుడు గట్టిగా చెప్తే మనకి ఆయన ఎందు నమ్మకం ఉంచిన వాళ్ళకి ఎవరు సిగ్గుపడని అనమాట. దేవుడు 100% గా చెప్తుంది, 200%. ఇంకా యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. ఇప్పుడు మనము దేవుని అడుగుతున్నాం. అసలు ఇంకా దావీదు మహారాజు అంటున్నారు, ఇంత గొప్ప రాజు, ఆయన జ్ఞానము అయినా కూడా ఆయన దేవుని అడుగుతున్న, ప్రభువా నీ మార్గములను నాకు తెలియజేయము. మనం కూడా దేవుని అడగాల, యేసయ్యా నా పట్ల మరి మీరు మీ ఆలోచన నా పట్ల ప్రభా, నీ ప్రణాళిక ఏంటో ప్రభా నాకు తెలియపరచండి. ఆ త్రువ్వలను నేను ఏ రూట్లో పోవాలని తెలియపరచునని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా వాక్యంధ్రం మనతో మాట్లాడతాడు. నీకు దేవుడు తప్పకుండా ఏ విధంగా దేవునితో మాట్లాడతాడు, ఆత్మతో. అని దావీదు మహారాజు కూడా దేవుని అడిగిండు, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, ఈ త్రోవలను నాకు తేటపరచము. మనం కూడా దేవుని అడగాలి, ఇస్రాయేలు ప్రణాళిక నా పట్ల ఏమై ఉందో నాకు తెలియపరచు ప్రభువా, నేను ఆ మార్గంలో వెళ్ళాలి ప్రభా, నాకు తెలియపరచను. నేను నా ఓన్ గా నా డెసిషన్ తీసుకోవడానికి లేదు ప్రభా అని మనము దేవుణ్ణి అడగాలన్నమాట. అడిగినప్పుడు తప్పకుండా, ఎందుకంటే వితౌట్ ఎనీ కాజ్ వీఆర్ నాట్ హియర్. మనం అసలు ఆయన ప్రణాళిక లేకుండా లేము ఇక్కడ. ఎందుకంటే ఆయనే సృష్టించిండు. ఫస్ట్ వర్స్ లో మనం చూసుకున్నాం కదా, కీర్తన 24 ఫస్ట్ వర్స్ లో, భూమి అంతా తనలో సంపూర్ణత అన్ని కూడా ఆయన చేసిండు, మనల్ని కూడా క్రియేట్ చేసిండు. మళ్ళీ మనకి ఈ కారణం లేకుండా దేవుడు చేయలేడు కదా, చేసిండు. మళ్ళీ అది తెలియాలంటే మనం దేవుని అడగాల. అడగకుండా గమ్మున మనం ఏం చేస్తాం, చాలా మంది ఏదో ఉన్నారు కదా, మీ ఇంట్లో తెలుసుకున్నాం సేవ చేస్తాం ఇట్లా అనుకుంటున్నాం, కానీ ఆయన ప్రణాళిక అసలు ఏమై ఉన్నది. నేను అంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ అయితే మనము దేవుని సేవ చేయాలి ప్రతి ఒక్కరం. కానీ ఏ విధంగా నువ్వు ఇట్లా చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ అరా. అని మార్గం చూపి మన అడగాల దేవునికి వేస్తే, నా మార్గం నాకు తెలియపరచండి ప్రభా, నేను ఈ తోవలో వెళ్ళాలా ప్రభా అని. అంతేగాని ఇంకొక ఎవరో మా ఫ్రెండ్ ఇట్లా చేసి నేను ఇట్లనే పోతా అట్లా నువ్వు లేదు అసలు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఎన్నుకొని మనం నడిపిస్తా ఉంటాడు అనమాట. ఈ సిస్టర్ ఈ సేవ చేస్తుంది, ఈ బ్రదర్ ఈ సేవ చేస్తుంది, ఇక్కడ చేస్తుంది, నేను అక్కడ వెళ్ళాలి ఇక్కడ. కానీ దేవుని అడగాలి, నువ్వే దేవుని అడిగి మనం దేవుని తెలుసుకోవాలి. ప్రభా మరి నాకు చూపించాను, నేను నీ ప్రణాళిక నా పట్ల ఎక్కడ ఉందో, నేను ఇక్కడ సేవ చేయాలి, నేను ఈ విధంగా దేవుని అడగాలి. తప్పకుండా మనం అడగాలి దేవుని. ఈరోజు మాట్లాడుతున్న దేవుడు దావీదు మహారాజు కూడా అడిగినాను, ఎంత రాజు అయినప్పటికీ ఆయన అడిగిండు, నిన్ను ప్రభా మళ్ళీ నా మార్గాలను చూపిమని చెప్పి. ఇంకా 5వ వచనం చూసుకుంటే, నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. మనము అడగాలి, యేసయ్యా మన దేవుడు మాట్లాడుతుంది, దేవుడు సత్య మార్గం ఏంటి, సత్యం ఏంటి, నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సోల్ హీ స్పీకింగ్, హీస్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సచ్ ఏ వే దట్ యేసయ్యా నీ సత్యమును అనుసరింపజేయము. మనం కూడా ఆయన సత్యం అనుసరించటకు జ్ఞానం మిమ్మల్ని మనం ప్రార్థన చేయాలి. యేసయ్యా సత్యాన్ని అనుసరించటకు దేవుడు మనకి వాక్యాలను ఎన్నోసార్లు జాన్ చాప్టర్ లో మాట్లాడారు. యేసయ్యా మరి ఉంది కదా మనకు, నేను సత్యంలో జీవన మార్గం అని అదే అంటుండే ఇక్కడ దావీదు మహారాజు కూడా, ప్రభా నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం కూడా చేయం ప్రభా అని చెప్పి. మనమేమో మన ఓన్ గా తీసుకుంటాం, ఎక్కువ సత్యం తెలియకుండా ఓన్లీ ఏదో రీడింగ్ చేసి వెళ్ళిపోతా అని అట్లా కానీ కాదు. దేవుడు అదే మాట్లాడుతున్నాం. దేవుని సత్యం ఏంటి, మన లైఫ్ లో మనము ఇది చేయాల, ప్రణాళిక ఏంది, ప్రతిరోజు మనం అడుగుతూనే ఉండాలి, ప్రభా నీ ప్రణాళిక చెప్పు నడిపించండి. నన్ను కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉన్నప్పుడే ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళకి దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఉత్తరం చేస్తే మాత్రం అస్సలు కానీ కాదు, నిజంగా కనిపెట్టుకుంటేనే దేవుడు మాట్లాడతాడు. నీకు ఇంట్రెస్ట్ ఉందా, when you're having passion towards that one, then only God will listen. God will
గివ్ యూ. నువ్వు దేని మీద అయితే ఫోకస్ చేస్తావు దానికే. మనం ఫోకస్ చేయకుండా, అది అనుసరించకుండా, సత్యంలో అనుసరించకుండా ఓన్ గా చేయడానికి లేదు అసలు. అది గానే కదా, వేరే అయిపోతుంది అంతా. కనిపెట్టుకోవాలి ఫస్ట్. మనం మస్తు కనిపెట్టుకుంటేనే అవుతుంది. అది కనిపెట్టుకోకుండా నార్మల్ గా చేస్తే అసలు గానే కాదు లైఫ్ లో. ఎందుకంటే ఆత్మ సంబంధమైనవి మాత్రము చాలా మనకి డీప్ గా దేవుడు మాట్లాడుతాడు. అప్పుడే నాకు తెలుస్తుంది అనమాట. 6వ వచనం చూసుకుంటే, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. దేవుడు ఎట్లున్నాడు? పూర్వం నుండి కూడా అని కరుణాతిశయము గల దేవుడు, ఎంతో కరుణ గల దేవుడు. ఆయన మీద విశ్వాసం, కరుణ గల దేవ యేసయ్యా అని ప్రార్థిస్తాం మనం. కృపాతిశయములు ఆయనలో ఉన్నాయన్నమాట. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అప్పట్లో లోకం సృష్టించబడక ముందు, లోకం సృష్టించినప్పుడు ఎట్లయితే దేవుడు ఉన్నాడో అదే విధంగా దేవుడు ఉన్నాడు. ఆయన కరుణ ఎప్పుడు తగ్గలేదు, ఆయన కృప ఎప్పుడు తగ్గలేదు. కానీ మనం పోగొట్టుకుంటాం ఆయన కృపను చాలాసార్లు. అయినప్పుడు ఆయన ఎంత కృప, ఆయన కృపగల దేవుడు. ఆయన పేరు కృపగల దేవుడు, కరుణగల దేవుడు. అది పూర్వం నుండే ఉన్నాయి. అది మనం దేవుణ్ణి అడుగుతా ఉన్నాం, ప్రభా ఇంత కరుణగల దేవుడవు, ఇంత కృపామయుడు ప్రభా. మనం అనుకుంటా కొన్నిసార్లు, అయ్యో నేను ఇట్లా చేసిన, దేవుడు నా మీద కరుణ చూపిస్తున్నా, తప్పు చేసి. కానీ నువ్వు పశ్చాత్తాపడినప్పుడు మనము తప్పకుండా దేవుడు మన కృపగల దేవుడు. కానీ నువ్వు అది అలసగా తీసుకొని చేస్తే మాత్రం అది కృపను ఓడగొట్టుకుంటాను. చాలాసార్లు చూసిన వాక్యంలో కూడా కృప ఏ విధంగా పోతుంది. ప్రతి దేవుని సన్నిధిలో లేకపోతే అది తగ్గిపోతుంది. నువ్వు దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు కృప ఉంటదేమో కానీ నీ సన్నిధి ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. ఎవరైతే దేవుని సన్నిధి ఆయన ఎందు ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళ దగ్గరనే ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధి లేదంటే ఇంకా కృప లేనట్టు, నువ్వు ప్రార్థన చేసి కృపను ఓడగొట్టుకున్నట్లే. కానీ అందుకే జాగ్రత్త పడాలి. అది దేవుళ్ళలో ఎప్పుడు కృప్తమైన దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు. ఆయన అడుగుతుంది దేవుని, యేసయ్యా మీరు ఎంతో కృపగల దేవుడు, మీరు కరుణగల దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు అనమాట. రిమెంబర్ ఓ లార్డ్ thy tender mercies and thy loving kindness, for thy have been ever of old. 7వ వచనం చూసుకుంటే, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. ఇప్పుడు అని పశ్చాత్తాపడుతున్న దేవుడు ఇప్పుడు అడుగుతున్నా. అప్పుడు దావీదు మహారాజు ఈ విధంగా ప్రార్థించిన ఆయన అనుకున్న, ప్రభా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. మనం కూడా అంత తగ్గించుకుని దేవుని అడగాల. కానీ ఈ చాలా మంది మనం ఏం చేస్తాం, ప్రౌడ్ గా ఉండి దేవుని తగ్గించుకోము, ఏదో ప్రార్థన చేస్తా ఉంటాం అనమాట. కానీ మస్తు దీనంగా కలిగి మనం ప్రార్థించాల. దేవుణ్ణి చాలా తగ్గించుకొని దేవునందు మనం ప్రార్థించాలన్నమాట. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము ప్రభా అని ఎంత దీనంగా అడుగుతున్నాను. మనం కూడా అది దీనం కలిగి ఉంటున్నామా? అసలు దీనం కలిగి ఉంటున్నామా? మనం అసలు ఉండట్లేదు. మనం యెహోవా నీ కృపను బట్టి దయచొప్పు నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. మనము దేవుని అడగలేసా, నన్ను ప్రతిరోజు మనము దేవుణ్ణి వేడుకోనమాట, అంత తగ్గించుకొని, ఎస్యా ప్రభా తని నీ దయ చొప్పున నన్ను కాపాడు ప్రభా అని, కనికరం గల దేవ అని మనం అడుగుతా ఉండాలి దేవుణ్ణి. ఇంకా 8వ వచనం చేసుకుంటే, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. చూసిన ఎంత గొప్ప దేవుడు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడు దేవుడు. యేసయ్య యథార్థంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మన కోసం, మనుషులైనా మన మీద యథార్థంగా ఉండరు. వాళ్ళు కొన్ని రోజులు మంచి ఉండి కొన్ని రోజులు మంచిగా ఉండరు అనమాట. కానీ యేసయ్య ఎప్పుడు ఒకటే రీతిగానే యథార్థవంతుడే ఉన్నాడు అనమాట. ఆయన యేసయ్య తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించింది అనమాట. ఆయన యేసయ్య మార్గం ఆయన తెలియపరచు, ఆయన
ఉపదేశించి మళ్ళా మనం కరెక్ట్ చేసుకోవడం ఎంత దయామయుడు, ఎంత కృపామయుడు కదా. అంత గొప్ప దేవుని మనం ఎరిగి ఉన్నాం, ఎంత ప్రేమల దేవుణ్ణి. మళ్ళీ ఆయన మాట్లాడుతున్న న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఎప్పుడైతే దీన హృదయం కలిగిన ఉంటావో ఆయన ఆయన దీనులను అంటే నడిపిస్తాడనమాట, ఆయన మార్గంలో నడిపిస్తాడనమాట. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు దీనంగా కలిగి దేవుని దీనంగా ఉండాలన్నమాట. కానీ చాలా మంది నేను ఇంత నాకు ఇన్ని వాక్యాలు తెలుసు, నేను వాక్యం చెప్తున్నాను, మళ్ళీ నేను ఇన్ని ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవుతుంది, ఇంత వాక్యం చెప్తాను, కానీ దీనంగా ఉండకుండా కొంచెం గర్వంగా ఉంటారు అనమాట. చాలా మంది ఉంటుంటారు అనమాట. కానీ అలాంటి వాళ్ళకి దేవుడు నడిపించాడు. ఎందుకంటే వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి పోతా ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు నిజంగా ఆయన దీనంగా కలిగి ఉంటాడో వాళ్ళని దేవుడు నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఆయన మార్గంలో తన మార్గమును దీనులకు నేర్పును. దీనంగా ఉన్నప్పుడు ఆయనే ఏమని నీకోసం ప్రణాళిక పెట్టుకున్నాడో ఆ మార్గంలో నడిపిస్తాడు దేవుడు నిన్ను. దీనం కలిగి ఉండాలి నువ్వు. దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు బీ వై, బికాజ్ మనము మన ఆలోచనలను బట్టి ఈ లోకల్ ఉన్నప్పుడు కష్టమవుతుంది. అదే ఆత్మీయంగా ఉంటే తప్పకుండా నువ్వు దీన హృదయంగా కలిగి ఉంటావు. అప్పుడు నీకు దేవుడు వాక్యం నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు ఆ మార్గం నడవగలుగుతావు. ఆయన ప్రణాళిక చెప్పున నువ్వు పోగలుగుతావు అనమాట. మనము 10వ వచనం చూసుకుంటే ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గాయకొని వారి విషయములలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. తెలుసున్నా, ఇప్పుడు మనం ఆయన చేసిన నిబంధనలన్నీ, ఆయన చేసిన ప్రామిసెస్ అన్ని వాక్యాలు, ఆయన నియమించిన శాసనములనన్నీ గాయకొని వారి విషయములలో ఆయన ఎప్పుడు కూడా యెహోవా త్రోవలన్నీ ఆయన వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళకి నిజంగా కృపా సత్యములై ఉన్నాయన్నమాట. అవి యేసయ్య మనకి ఇబ్బంది చేసిన ఎన్నో విషయంలో, ఎన్నో దగ్గర వాక్యాలు మాట్లాడండి. ఐ విల్ లిజన్ యువర్ ప్రేయర్స్ అని కానీ జన్మ 33:3లో దేవుడు ఎన్నో వాక్యాలు, ఎన్నో దగ్గర మన దేవుడు వాగ్దానాలు చేసిండు. ఆయనే యేసయ్య నిబంధన చేసి ఆ నిలబెట్టిన ఫెయిత్ఫుల్ గాడ్ అయి ఉన్నాడు. ఆయన పెట్టిన శాసనములనన్నీ గాయకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ సరళంగా అంటే కృపాసత్యములై ఉన్నాయి అనమాట. అవన్నీ వాళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడు దేవుని అలిపెట్టుకొని ఆయన వెతికినప్పుడు ఏమవుతుంది అంటే మనం కూడా మన లైఫ్ లో కూడా ఆ విధంగా దేవుని శాసనాలు, దేవుని అన్ని జరుగుతాయి అనమాట. ఆయన చెప్పిన ప్రామిసెస్ అన్ని అయితే ఉన్నాయో వాగ్దానాలు అన్ని నెరవేర్చబడతాయి మనకి. ఇంకో 11వ వచనం చూసుకుంటే యెహోవా నీ పాపము బహు ఘోరమైనది, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. ఏసియా దగ్గర ఆయన బతిమలాడుకుంటున్నాడు. నువ్వు రాజు, ఆయన సిగ్గుపడట్లేదు. నేనేం అడగాల, నేనేం చేయాలి అని తగ్గించుకుని ప్రభా మనం పాపం చేస్తాం, మనం పశ్చాత్తాప పొందుతామా? చాలా మంది ఏం చేస్తారంటే మనము పాపక్షమాపణ కోరకుండా అసలు ఈ రోజు ఎప్పుడప్పుడు మన పాపక్షమాపణ కోరాలి. ఆయన ఇక్కడ దావీదు మహారాజు కూడా అంటున్నాడు, ప్రభా నా పాపము బహు ఘోరమైనది ప్రభా. అది ఏవైనా ఉండవచ్చు, కోపం పడిందే ఉండొచ్చు, ఇంకా వేరే విషయంలో ఉన్న పాపమే వస్తుంది. అది కూడా దేవుని దృష్టిలో చిన్న పెద్ద పాపం అయితే లేదు కదా. అయితే మనం కూడా దేవుని అడగాలి ప్రతిరోజు, యేసయ్యా నా పాపములు ఘోరమైనవి ప్రభా, నా పాపం క్షమించమని, నీ నామం బట్టి దాన్ని క్షమింపము అని అడగాల దేవుని కూడా. మనం ప్రతిరోజు పాపక్షమాపణ కోరాల. మనము తెలియక తెలిసి కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అయినా కూడా పశ్చాత్తాపం పడకుండా నార్మల్ గా ప్రే చేసుకుంటా పోతూనే ఉంటాం. నార్మల్ గా మళ్ళీ అట్లా ప్రే చేసి సక్సెస్ అవుతా అంటే దేవుడు వింటాడా? మరి వింటాడా? దేవుడు వినాలనుకుంటాడు, కానీ మన పాపమే అడ్డం వస్తుంది. ఇంకా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ పాపము ద్వారా మనం ఏమవుతుందంటే ప్రార్థన సైతాన్ని ఎత్తుకుపోతుంది పాప. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి కదా. నువ్వు అడుగుతున్నావు, నీ క్షమాపణ అడిగితేనే నీ ప్రార్థన దేవుని దగ్గర డైరెక్ట్ వెళ్తుంది. లేదంటే ఏమవుతుంది, పాపం వలన అదేమవుతుంది, మనము అది ఆ ప్రేయర్ సక్సెస్ అవ్వదు. అక్కడ మనకి మనలో పాపం ఉండి మనం చేస్తే సక్సెస్ అవ్వదు చాలా సార్లు. అందుకే ప్రతిరోజు మనం పాపక్షమాపణ కోరాలి. యెహోవా అని దావీదు మహారాజు కూడా ఆయన అంటాడు, ప్రభా నా పాపం ఎంత బహు ఘోరమైనది ఉంది కాబట్టి నీ నామముని బట్టి క్షమించండి ప్రభా. మీ నామం ఎంతో గొప్ప నామం. ఆయన యేసయ్య నామం, ఆ పేర్లోనే అంత శక్తి ఉంది.
ఆ శక్తి జరగకుండానే మనం నార్మల్ గా చేస్తుంటాం ఏదో డైలీ రొటీన్ లాగా. కానీ దట్ మచ్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఆ నామం, ఏసే నామానికి వల్ల ఆయన నామంని బట్టి క్షమించమని దేవుని అడుగుతున్నాడు. మనం కూడా దేవుని అడగాలి ప్రతిరోజు. పాపక్షమాపణ కోరుతూనే ఉండాలి. పాపం ఏది ఆత్మీయంగా చేస్తుంటాం, శారీరకంగా, మళ్ళీ మా ఆలోచనల్లో, మన చూపులలో, మనం వెనుకలలో, ప్రతి దాంట్లో మనం చాలా చేస్తూ ఉంటాం. అయితే ప్రతిరోజు మన పాపక్షమాపణ తప్పకుండా కోరాలన్నమాట. మరి నీకు ఎట్లా కలుగుతుంది? నేను పాపం చేసినా నువ్వు వాక్యం చదివినప్పుడు దేవునితో మాట్లాడతాను, నీకు తెలిసిపోతా ఉంటది అన్నమాట. అప్పుడు 12వ వచనం చూసుకుంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఇప్పుడు యెహోవా యందు మన భయభక్తులు గలవాడం అయితే గనక ఏసే కోరుకున్నవన్నీ ఆయన మార్గాలు మనకు తెలియపరచు. ఆయన నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి లేకపోతే దేవుడు చూపించాడు ఆయన మార్గాన్ని, నుండి ఏ మార్గంలో పోవాలా, మనం ఎట్లుండాలా అని అసలు మనకి అర్థం కూడా కాదనమాట. ఎందుకంటే నువ్వు యెహోవా భయభక్తులు లేకుండా నార్మల్ గా ఏదో ఉంటున్నా, నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి ఉంటున్నా అన్నట్లు ఉండలేము. అట్లా ఉండద్దు కూడా మనము. ఎందుకంటే ఫస్ట్ మనం వాక్యాన్ని షేర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనము దేవుని నందు భయభక్తులు కలిగి ఉండాలి. ఫస్ట్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ మనకే ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో, ఇప్పుడు దేవుడు అంటూ మనమైతే ఎవరైతే ఆయన భయము భక్తి కలిగి ఉంటారో వారు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అంటే ఏసీ ఏమైతే అనుకుంటున్నా అవి వాళ్ళు నెరవేర్చబడతాయి అన్నమాట. ఆయన అంటున్నాడు ఏసీ. కానీ ఈ సొంతంగా కాదు, ఆయన భయభక్తులు ఉన్నప్పుడు. ఎందుకంటే ఏసీ ఆలోచనలు, ఏసీ మార్గంలో అవి ఎంతో గొప్పగా ఉన్నాయన్నమాట. అవి వి కెన్ నాట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. అంత మంచి, అంటే ఆయన మార్గంలో ఎంతో సరళమైన, ఎంతో పరిశుద్ధంగా ఉన్నాయి. ఆయన మనల్ని ఎంతో మంచి గుడ్ పొజిషన్ లో పెట్టారన్నమాట ఏసీ మనల్ని. ఆయనకు మన పట్ల ఎంతో గుడ్ థాట్స్ ఉన్నాయి మన విషయంలో. అప్పుడు మనం ఆయన ముందు భయభక్తులు కలిగినప్పుడు ఆయన నడిచినప్పుడు మనము ఆశీర్వదిస్తాం. అప్పుడే అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. చూసినా అప్పుడైతే ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ ప్రాణము కంటే ఎప్పుడు నెమ్మది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడరు ఎక్కువ. ఎందుకంటే ఆయన దేవుని అది భయభక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళ మార్గంలో దేవుడు అంటే వాళ్ళ మార్గంలో దేవుడు ఎలా నడిపిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు దేవుడు తప్పకుండా వాళ్ళ ప్రాణానికి నెమ్మదిగా ఉంటారు అన్నమాట. వాళ్ళు దేనికి టెన్షన్ పడరు. ఇంకా వాళ్ళు ఇప్పుడు చూడండి, మీరు చాలాసార్లు ఆయన భయభక్తులు కలిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలి, ఎన్ని రోజులు నడవాలని దేవుడే చూపిస్తాడు మనకి. నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది కూడా దేవుడే చూపిస్తాడు. దేవుడు తప్పకుండా అప్పుడు నీకు సరిగ్గా నువ్వు 3 గంటలు వేసి ప్రార్థన చేయాలనుకుంటే ప్రార్థన చేసేస్తావు. ఎందుకంటే దేవుడు లేపుతాడు, దేవుడు చూపించేస్తాడు నీ ఆత్మకు. అదే నువ్వు ఓన్ గా అనుకుంటే ఎక్కువ చూడండి, మీరు దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి 3 గంటలకు మేలుకు వస్తుంది. మనం ప్రార్థన చేస్తాము, కరెక్ట్ గా మనము అన్ని సరళం అవుతా ఉంటామట. ఎవ్రీథింగ్ మన ప్రాణం కూడా నెమ్మదిగా ఉంటుంది అనమాట. ఆయన లేకపోతే ఇంత టెన్షన్స్ గా, లేదంటే మనం ఏం చేస్తాం మనకే అర్థం కాని పరిస్థితిలో ఉంటుంటాం అనమాట. 14వ వచనం చూసుకుంటే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. చూసినా, ఇప్పుడు యెహోవా మర్మములు ఏమైతే ఉన్నాయో, ద సీక్రెట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ దెమ్. ఇది చూడండి, దేవుడు సీక్రెట్ ఏంటిది అనేది తెలుసుకోవాలంటే మనకు సాధ్యమేనా? మన దేవుడు అంటుండే ఆయన యందు భయభక్తులు గల వారికి అని అంటుండు. ద సీక్రెట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ దెమ్ అంటున్నాడు దేవుడు. దట్ ఫియర్ హిమ్ అండ్ హీ విల్ షూ దెమ్ హిస్ కోవెనెంట్ అని అంటున్న ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చూసి ఇది తెలవాలంటే ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు మనము అందుకే ఆత్మ జ్ఞానం మనకు ఉండదు. ఎవరైతే ఆయన ఆత్మ భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఆత్మ జ్ఞానం దేవుడు కలగజేస్తాడు. అప్పుడే ఆయన మర్మములన్నీ ఏసే మర్మము, ఆయన మర్మము ఏమైతే ఉన్నాయో భయభక్తులు ఆయనతో ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి తెలియపరుస్తాడంట దేవుడు. ఎంత గొప్ప విషయం కదా! మళ్ళీ చూడండి ఎంత ఆనందంగా ఉంటా ఆయన తెలియపరచబడి. అంటే ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి దేవుడు అంటున్నాడు ఆయన మర్మములన్నీ ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఇస్తున్నట్టు తెలియజేస్తున్నాడు దేవుడు వాళ్ళకు. 15వ అధ్యాయం తీసుకుంటే, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే
తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దావీదు మహారాజు అంటుంది, నా కనుదృష్టి ఎల్లప్పుడు యెహోవా మీద ఉండాలి. మనం ఎప్పుడు మన ఆలోచన ఎవరి మీద ఉండాలి? ఏసే మీద ఉండాలి. మనం చేసే ప్రతి పనులలో కూడా ఆలోచన ఆయన మీద కలిగి, ఇది రైట్ రాంగ్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ అని ఆయన మీదే ఉండాలన్నమాట. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఎప్పుడైతే నువ్వు ఆయన కనిపెట్టుకో ఉంటావో నీకు ఏ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినప్పటికీ కూడా అందులోంచి దేవుడు విడిపిస్తాడంట. మనల్ని విడిపిస్తాడు దేవుడు. 16వ వచనం చూసుకుంటే, నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కర్ణింపుము అని దేవుని అర్థం. ప్రభా, నేను లోకంలో ఒక్కరిని, నేను టర్న్ ది అంటు మీ అండ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ, ఫర్ ఐ ఆమ్ డిసోలేట్ అండ్ ఎఫ్లిక్టెడ్ అని అంటుంది దేవుని అంటుంది. మనము కూడా అంతే, ఈ లోకంలో ఎంతమంది మనకున్నా కూడా మనము వీఆర్ ఓన్లీ అలోన్ కదా. వి మే హ్యావ్ పేరెంట్స్, వి మే హ్యావ్ ఫ్రెండ్స్, రిలేషన్స్, ఇంకా ఎక్కడెక్కడ అందరూ ఉండొచ్చు నార్మల్ గా. కానీ ఇప్పుడు రాజు, ఇక్కడ దావీదు మహారాజు, ఆయనకి ప్రజలందరూ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు, ఆయనకు అడిగినంత తెచ్చి వాళ్ళు ఉన్నారు అన్ని. కానీ అయినా కూడా ఆయన ఏమంటున్నాడు? నేను ప్రభా ఏకాకిని అంటున్నాడు అనమాట. నా వైపు తిరిగి నన్ను కర్ణింపు ప్రభా అని మళ్ళీ ఆయన దేవుని బతిమలాడుకుంటుంది. మనం వచ్చేయాలి, మనకి ఏది ఉన్నా కూడా మనం దేవుడే, వీఆర్ ఆల్వేస్ అలోన్ విత్ గాడ్ అన్నమాట. నా హృదయ వేదనలో అతి విస్తారములో ఇక్కట్టులో నుండి నన్ను విడిపించము. ఆయనకి కూడా మహారాజు అయినప్పటికీ కూడా ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హృదయ వేదనలు వచ్చినాయి. హృదయ వేదనలు అన్నిటికన్నా ఘోరమైంది కదా. ఇప్పుడు శారీరకంగా అంటే ఇది నొప్పి ఉంటే ఏదైనా, కానీ హృదయంలో ఉన్న వేదన ఎవరు తీయగలుగుతారు? ఏసాడప్ప, ఎవరు లేరు. ఈ హృదయ వేదనని ఎవరైనా బాగా జరుగుతారా? నా ఆలోచన ఎట్లా, నాకేం ఎవరేం చేయలేదు దానికి. ఏసేనే దేవుని దగ్గర బతిమలాడుకుంటున్నాయని. అవి ఎంతో విస్తారంలో ఉన్నాయి ప్రభా, వాటి నుంచి నన్ను విడిపించు ప్రభా అని బతిమలాడుకుంటున్నాను. మనం కూడా ప్రతి ఒక్కరు దేవుని మన హృదయ వేదనలన్నీ ఆయన దగ్గర ఆయన అడగాలన్నమాట. The troubles of my heart are enlarged. Oh, bring thou me out of my distress అని దేవుని బతిమలాడుకుంటున్నాడు ఈ దావీదు మహారాజు. అందుకని నేను ఈ వాక్యాన్ని ఇక్కడ ముగిస్తాను. లాస్ట్ వర్షంలో చూసుకుంటే దేవుడు మనని అంటున్నారు హృదయ వేదనలను కూడా. ఫస్ట్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఫస్ట్ 24th చాప్టర్ లో చూసుకుంటే కనుక మనం ఒక్కటే జ్ఞాపకం పట్ల, భూమిని దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఇది ఒక్కటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అన్ని దేవుడు చేసినప్పుడు అన్ని ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్, ఇస్ ఫుల్నెస్ ఎవ్రీథింగ్. అందుకని మనం అన్ని చేసినప్పుడు మనం ఎవరి దగ్గర పోయి అడుగునే అవసరం. మనం వి షుడ్ నాట్ గో టు అదర్స్ ఫర్ ఎనీథింగ్, బికాస్ ఎవ్రీథింగ్ హి హస్ క్రియేటెడ్. ద సొల్యూషన్ ఈస్ విత్ గాడ్. వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతాయి? ఎప్పుడైతే నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉంటావు, ఆయన కనిపెట్టుకుని ఉంటావో వారిని దేవుడు తప్పకుండా వాళ్ళకి సొల్యూషన్ ఇస్తాం. మనము ఆయన ప్రణాళిక ఏముందో అని తెలుసుకోవాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను, అప్పుడు ఆయన ప్రణాళిక చెప్పు నడవగలుగుతాము. ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి అనమాట. దేవుడు మనతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ఇక్కడితో ముగిస్తున్నాను. నేను చిన్న ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాము. ప్రార్థన. స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగల దేవ, మహిమగల తండ్రి ఏసియా ప్రభా తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కూడా మీకే లెక్కలేని వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నా తండ్రి. ఏసియా ప్రభా, అవును ప్రభా, ఈ లోకం ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి సృష్టికర్త గొప్ప దేవుడవే ఉండవు తండ్రి. మరొకసారి మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మేము ఈ మనిషి దగ్గర కూడా పోవడానికి వీల్లేదు ప్రభా తండ్రి. ప్రతి ఒక్క సొల్యూషన్ మీ దగ్గరే ఉంది ప్రభా. ఏసియా ప్రభా, మీ ప్రణాళిక చొప్పున మేము నడవాలి ప్రభా తండ్రి. మా పట్ల మీ ప్రణాళిక ఏమైతే ఉందో మాకు తెలియపరచండి తండ్రి. మీ అన్ని భయభక్తుల జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి. మీ యొక్క ఆశీర్వాదాలు మాకు కుమరించండి తండ్రి. ఏసియా వాక్యం మీద ప్రతి వారిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ఎవరైతే ఏ సమస్యలు అందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. వాక్యాన్ని ప్రభా నూరంతలకు ఫలింపజేయటకు మీకు కృపను దయచేయండి ప్రభా. మా సైతాన్ని వాక్యం ఎత్తుకోపోకుండా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా భద్రపరిచే వాక్యాన్ని ప్రభా మా అందరి హృదయాలు భద్రపరచని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. చంద్రశేఖర్ అన్న, మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ.